వెల్కమ్ టు సిసాంగ్ టెక్నో యూనివర్స్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీడియోలో నేను 2 డెసిమల్ నంబర్స్ని ఎలా యాడ్ చేయడానికి సి ప్రోగ్రామ్ ఎలా రాసి ఎగ్జిక్యూట్ చేయాలో చెప్పాను. దానికంటే ముందు వీడియోలో 2 ఇంటీజర్స్ని యాడ్ చేయడానికి సి ప్రోగ్రామ్ ఎలా రాసి ఎగ్జిక్యూట్ చేయాలో చెప్పాను. సో మీరు ఆ 2 వీడియోస్ చూడకుంటే ఈ వీడియో మీకు అర్థం కాదు. సో మీరు ఆ 2 వీడియోస్ చూడాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ 2 వీడియోస్ చూడండి. ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సో ఇప్పుడు ఫస్ట్ మనం కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేయాలి. డైరెక్ట్ ఇక్కడ టూల్ బార్ లో ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఐకాన్ లేకపోతే కోడ్ బ్లాక్స్ అని సెట్ చేయాలి. ఇక్కడ సెట్స్ లో ఇక్కడ ఐకాన్ వస్తుంది, కోడ్ బ్లాక్స్ అని సెట్ చేస్తే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది కోడ్ బ్లాక్స్. సో ఇప్పుడు మనం ఎంటీ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎంటీ ఫైల్ క్లిక్ చేస్తాం. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసి నేనైతే డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్ట్రింగ్ లెంత్ addition .c ఇక్కడ సేవ్ యాస్ టైప్ అని ఉంది కదా, అక్కడ C++ ఫైల్స్ సెలెక్ట్ అయి ఉండాలి. C++ ఫైల్స్ కాకుండా జావా ఫైల్స్ అట్లాగా వేరేవి ఏమన్నా సెలెక్ట్ అయ్యి ఉంటే C++ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HTML PHP ASP JS ఫైల్స్ సెలెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ C++ ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే C++ ఫైల్స్ క్లిక్ చేసి C++ ఫైల్ క్రియేట్ చేసుకుంటాము. సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ సేవ్ అయింది. ఇదిగోండి డెస్క్టాప్ మీద ఇక్కడ స్ట్రింగ్ లెంత్ ఎడిషన్ అని. ఫస్ట్ మనం మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో హ్యాష్ ఇంక్లూడ్ యూస్ చేస్తాం. హ్యాష్ ఇంక్లూడ్ బ్రేస్ stdio.h. stdio.h అంటే మర్చిపోద్దు, స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఇప్పుడు మనం స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ యూస్ చేస్తాం కాబట్టి మనం స్ట్రింగ్ హెడర్ ఫైల్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. మళ్ళీ హ్యాష్ ఇంక్లూడ్ యూజ్ చేస్తాము. హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ .h. ఇప్పుడు మెయిన్ ఓపెన్ బ్రేస్. ఇప్పుడు మనం 2 నేమ్స్ ఇస్తాం లేదా 2 వర్డ్స్ ఇస్తాం కాబట్టి క్యార్ తీసుకుంటాము. క్యార్ అంటే క్యారెక్టర్, CHAR. క్యార్ A1 కామా ఇక్కడ మనం మాక్సిమం ఎంత వాల్యూ ఉంటుందని ఇవ్వాలి కాబట్టి A ఆఫ్ బ్రాకెట్. ఇప్పుడు ఎవరి నేమ్ అయినా 50 లెటర్స్ లోగా ఉంటుంది కాబట్టి 50 కామా B అనే ఇంకోటి తీసుకుంటాం, B కూడా 50. సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన వాడు సెమీకోలన్. సో A అనేది B అనేది 2 క్యారెక్టర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 యాడ్ చేసి వాటిల్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో యాడ్ చేసి మనం ఇంటీజర్స్ రూపంలో చెప్తాం కాబట్టి ఇంట్ తీసుకుంటాం కాబట్టి ఇంట్ C. ఓకే, ఇప్పుడు మనం యూజర్ ని వాల్యూ అడుగుతాం కాబట్టి printf యూజ్ చేస్తాం కాబట్టి printf డబుల్ కోట్స్ ఎంటర్ A char 2
string backslash n backslash t. ఇక్కడ నేను /n/t అలా ఇస్తున్నాను కదా, అది మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఈ /n/t ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి మన ప్రాజెక్ట్ ని రన్ చేస్తే, ఇప్పుడు ఎంటర్ ఏ అని తర్వాత ఇక్కడ 2 లైన్స్ కింద 1 ట్యాబ్ డిస్టెన్స్ లో కర్సర్ వస్తుంది. అది ఏం పెట్టకపోతే ఈ కాలన్ ఏ తర్వాతే కర్సర్ వచ్చేస్తుంది, అక్కడే మనం ఇస్తాం. అప్పుడు మనకు అర్థం కాదు. అందుకని /n/n ఇస్తే నెక్స్ట్ లైన్ తర్వాత /t ఇస్తే నెక్స్ట్ లైన్ లో 1 ట్యాబ్ 2 ట్యాబ్ డిస్టెన్స్ లో వచ్చింది. ఇప్పుడు scanf యూజర్ ఇచ్చిన వాల్యూని స్కాన్ చేసుకోవాలి. scanf ఇప్పుడు యూజర్ ఇచ్చే వాల్యూ క్యార్ కాబట్టి మనం స్ట్రింగ్ కాబట్టి మనం %s యూజ్ చేస్తాము. %s అంటే స్ట్రింగ్. లాస్ట్ వీడియోలో ఫ్లోటింగ్ కాబట్టి %f, అంతకన్నా ముందు వీడియోలో ఇంటీజర్స్ కాబట్టి %d. ఇప్పుడు &a. సో ఇప్పుడు బీకి కూడా అడుగుదాం. printf enter a char 2 string b /n/t ఇప్పుడు scanf %s ఇక్కడ మనం ఈ వాల్యూ ఈ %s అనేది యాక్సెస్ స్పెసిఫైర్. దాని తర్వాత కామా పెట్టి ఏ వాల్యూలోకి, అంటే ఇప్పుడు మనం వేరియబుల్స్ తీసుకున్నాం కదా, వాటిలో ఏ వేరియబుల్ లోకి స్టోర్ చేయాలని చెప్తాం కాబట్టి & యూజ్ చేస్తాం, &b. ఇప్పుడు మన లాజిక్ రాద్దాము. మన లాజిక్ ఏంటంటే c ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెక్ చేసుకోవాలంటే ఏకి బికి యూజర్ ఇచ్చిన వాల్యూలో స్ట్రింగ్ లెంత్ అంటే అందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. కాబట్టి strlen అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాము. కాబట్టి strlen ఇక్కడ ఇది చూడండి, దీనిపై డబుల్ ట్యాప్ చేస్తే వస్తుంది strlen ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్. ఒకవేళ మనం అక్కడ సెలెక్ట్ చేసుకోకపోయినా నార్మల్ గా strlen ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోకుండా మనం ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ సపరేట్ గా అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇదిగోండి, ఇప్పుడు strlen దేన్ని అంటే ఏ వేరియబుల్ లెంత్ ని చెక్ చేయాలి. ఫస్ట్ ఏ లెంత్ ని చెక్ చేసిన తర్వాత ప్లస్ strlen b, ఏని బిని యాడ్ చేసి c లోకి అసైన్ చేస్తాం. c is assigned by strlen a plus strlen b. ఇప్పుడు ఆ లాజిక్ లో మనకి వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని మనం యూజర్ కి డిస్ప్లే చేస్తాం. కాబట్టి printf the sum of strings
ఈజ్. దీనికి నేను నెక్స్ట్ లైన్, ఇంకో నెక్స్ట్ లైన్, ఇంకో నెక్స్ట్ లైన్ 1 ట్యాబ్ స్పేస్, 2 ట్యాబ్ స్పేస్, 3 ట్యాబ్ స్పేస్ ఇస్తున్నాము. ఇక్కడ మనది ఇంటీజర్ ఫామ్ కాబట్టి %d. ఇప్పుడు కామా పెట్టి సి వాల్యూని ఇక్కడ రీడ్ చేసుకోవాలి కాబట్టి సి ఇస్తాము. సో ఇది మన కోడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎల్లో కలర్ గేర్ లాగా ఉంది కదా, అది బిల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. బిల్డ్. సో ఇప్పుడు బిల్డ్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ ఈ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిందని సెమీకోలన్ పెట్టాలి. ఇట్లాగా ప్రతి లైన్ కి మనం సెమీకోలన్ పెట్టాలి, లేకపోతే ఇలాగా ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు వన్స్ అగైన్ బిల్డ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడండి, ఇప్పుడు ఒకే ఎర్రర్ కూడా లేదంటే అన్ని కరెక్ట్. ఫస్ట్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్ stdio.h ఇంక్లూడ్ చేసుకున్నాం. తర్వాత string.h ఇంక్లూడ్ చేసుకున్నాం, స్ట్రింగ్ హెడర్ ఫైల్. తర్వాత మెయిన్ ఫంక్షన్, తర్వాత క్యాట్ డిక్లేర్ చేసుకున్నాం, ఏవి 50 మాక్సిమం. తర్వాత ఇంట్ సి డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ఏకి అడిగే వాల్యూ, తర్వాత స్కాన్ఎఫ్ యూజ్ చేసి ఏని రీడ్ చేసుకున్నాం. తర్వాత ప్రింట్ఎఫ్ అడిగి బికి వాల్యూ అడిగాం. తర్వాత స్కాన్ఎఫ్ యూజ్ చేసి మళ్ళీ బి వాల్యూని రీడ్ చేసుకున్నాం. తర్వాత మన మెయిన్ లాజిక్, తర్వాత ఆ లాజిక్ నుండి మనం చేసిన ప్రొసీజర్ ని ఇక్కడ డిస్ప్లే చేసి యూజర్ కి ఆన్సర్ ఇచ్చాము. ఇది మన కోడ్. బిల్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కనే రన్ ఆప్షన్ ఉంది కదా, గ్రీన్ కలర్ బటన్, రన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మ్యాక్సిమస్ వస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్ లో డబుల్ ట్యాప్ స్పేస్ లో వచ్చింది. నేను ఇప్పుడు దీనికి శశాంక్ అని ఇస్తున్నాను. శశాంక్. నెక్స్ట్ కి ఏమో టెక్నో అని ఇస్తున్నాను. శశాంక్ టెక్నో అని ఇచ్చాను. టెక్నోకే అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి SANK మొత్తం 6. ఇప్పుడు TECNOK 6. The sum of strings A and B is 12. 6 + 6 12. ఇప్పుడు మనం ఇంకోటి ట్రై చేస్తే ఇప్పుడు నేను రాము అని ఇస్తున్నాను, శ్రీరామ్ అని ఇస్తున్నాను. 7. సో చూసారు కదా, ఇప్పుడు మనం 2 నేమ్స్ ఇచ్చాము. అదే మనం 3 నేమ్స్ కూడా ఇవ్వచ్చు. అందుకోసం మనం అక్కడ ఇంకో వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుంటాం, క్యార్ వేరియబుల్ ని. ఇక్కడ కామా పెట్టుకొని ఇక్కడ ఆల్రెడీ సి తీసేసుకున్నాం కాబట్టి సి ఇక్కడ తీసుకోకూడదు. సో డి తీసుకుందాం. డి మాక్సిమం వాల్యూ 50. ఇప్పుడు డికి కూడా అడుగుదాం. printf enter a char to string d /n /n/t/t semicolon main. నెక్స్ట్ scanf చేసుకుందాం. scanf %yes
కామా యాంపర్సెంట్ డి. ఇక్కడ లాజిక్ లో ప్లస్ ఇక్కడ స్టిర్లెన్ డి. సో ఒకసారి బిల్డ్ ఆప్షన్, ఒకసారి సేవ్ ఆప్షన్, బిల్డ్ ఆప్షన్, నో ఎర్రర్స్. సో ఇప్పుడు రన్ ఆప్షన్. ఇప్పుడు చూడండి, నేను SRI ఇస్తున్నా, శ్రీ రామ్ శాక్ అని ఇస్తున్నాను. ఇదిగోండి 9, SRI 3, RAM 3, SAK 3, 3 plus 3 6, 6 plus 3 9. సో ఇట్లాగా మనం ఎన్ని అన్నా డిక్లేర్ చేసుకుని వేరియబుల్స్ ఎన్ని అన్నా ఇచ్చుకోవచ్చు. సో ఇది గైస్, ఈ వీడియోలో మనం ఎలా చేయాలో నేర్చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ ఉన్న దీని మీద క్లిక్ చేసి మన ప్రాజెక్ట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మన ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.